శ్రీ సాయిరాం నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే మన పుష్కర సాయిబాబా గత 8 సంవత్సరాల ప్రతిష్ఠించబడి రోజు రోజు దినాలు చెందుతూ భక్తుల పూజలు అందుకుంటున్నారు. ప్రతి నెల కూడా ఇక్కడ ప్రతి బుధవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రతి బుధవారం కూడా భక్తులు బాబావారిని దత్త తీసుకుని ఆ రోజు భక్తులు వారి పెట్టుకుంటున్నారు. భక్తులు స్వామివారి మన్నలు చెందుతూ వివిధాలు చెందుతున్నారు. అందరికి శుభం కలుగుతుంది. అలాగే భక్తులు ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే గుడికి అభివృద్ధి కోసం కోరుతున్నాను. శ్రీ శ్రీ ద్వారకా సాయిబాబా వారి మందిరం ప్రతి గురువారం కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం, ఉదయం నుంచి అభిషేక కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్నదానం, ప్రతి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. గతంలో చెప్పినట్టుగానే బాబాల లీలలు, పుష్కర బాబా దగ్గర అడుగుతున్న లీలలు కూడా ఈ రోజు కూడా పిలిస్తే పలికే దైవంగా వెళ్తున్నాయి. మన పోయిన గురువారం ఒక మాత వచ్చేసి బాబా ముందు ఎంతో ఆనందంగా ఆ అమ్మకు జరిగినటువంటి సందర్భం చెప్తే, బాబా ప్రతి ఒక్కళ్ళ మనసులో హృదయాల్లో ఉంటే ఇంత అద్భుతంగా చేయించుకుంటున్నారా అని చెప్పేసి ఆనందం అనిపించింది. ఈ బాబా మందిరం గొప్పతనం ఏమిటంటే ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి బాబాను దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అన్ని మతాల వాళ్ళు కూడా. ప్రత్యేకంగా ఏంటంటే ఏ కోరిక అనుకున్నా కూడా న్యాయబద్ధమైన కోరిక అతి తక్కువ సమయంలో చక్కగా నెరవేరుతుంది. కార్తీక మాసంలో అయ్యప్పలో ఎంతమంది వచ్చినా కూడా అన్నప్రసాదం చక్కగా ఆ బాబావారి దయవల్ల ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా తగ్గకోకుండా చక్కగా ప్రసాదం అందించగలిగాము. మరి మిగతా భక్తులు కూడా అలాగే ప్రసాదం చక్కగా అందించగలిగాం. మేము ఎక్కడికి వెళ్ళి కూడా ఏది అడిగింది లేదు, బాబా ఈ గుడికి ఇది కావాలని అడిగింది లేదు. అన్నదానానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆటోమేటిక్గా వచ్చేసి అన్ని కార్యక్రమం చక్కగా జరిగాయి, ఎక్కడ లోటు లేకుండా. అలాగే బాబా మందిరం చిన్న చిన్న పనులు కొన్ని ఉన్నాయి. పైన సాలహార కార్యక్రమం ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. భక్తులు ఆలయ అభివృద్ధి సహకరించి ఇక ముందు జరగబోయే కార్యక్రమాల్లో పాల్పంచుకొని సాయినాథ కృపకు పాత్రలు కావాల్సిన మనవి. అలాగే మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మార్చి 5వ తారీఖు బాబావారి వార్షికోత్సవం చక్కటి కార్యక్రమం ముందున్నది. మీరే కాకుండా ఆ రథోత్సవంలో మీరే కాకుండా మీ బంధువులకి, మీ చుట్టుపక్కల వారికి తెలియజేసేసి ఆ ఒక్క కార్యక్రమం దిగ్విజయం చేయవలసింది కోరుకుంటున్నాము. అలాగే ఒక సంవత్సరం వార్షికోత్సవం రోజున కొంతమంది భద్రాచలం భక్తులు వచ్చేసి బాబా వీడియో తీస్తూ ఉంటే ఆలయం పైన బాబా చిన్న అవతారం చక్కగా ఆనందంగా చేతులెత్తుకుంటూ నాట్యం చేస్తూ ఉన్నారు. ఆ ఒక వీడియో వారి సెల్ ఫోన్లో వారం రోజులు ఉన్నది. చక్కగా మా అందరం కూడా చూసాము. మరి ఇటువంటి పిలిస్తే పలికే దైవంగా పుష్కర సాయిబాబా మందిరంలో జరుగుతున్న కార్యక్రమాలు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ న్యాయబద్ధమైన కోరిక, మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా వచ్చేసి బాబా దగ్గర ప్రదక్షిణ చేసేసి 11 సార్లు, తర్వాత కోరిక అయిన తర్వాత 111 సార్లు ప్రదక్షిణ చేయాల్సిందిగా మనవి. జై శ్రీరామ్, జై గురుదత్త, జై శ్రీమన్నారాయణ. సాయిరామ్. సాయిరామ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పుష్కర సాయిబాబా గుడిలోనే ప్రతి గురువారం నిత్యం అన్నదానం, అలాగే అభిషేకాలు ఉదయం 5:30 నుంచి బాబా గారి కారహారతి అభిషేకాలు ముగించుకొని తర్వాత మధ్యాహ్నం అన్నదానం అవుతుంది. అలాగే బాబా గారు మన స్ఫూర్తిగా ఆయన్ని మనం ఎంత బాధలో ఉన్నా సరే ఆయన్ని కోరుకొని మనం ఆయన దగ్గర మనం మొరపెట్టుకుంటే ఆయన కోరికను వెంటనే తీరుస్తాడు. అలాగే నా జీవితంలో అలా 8 సంవత్సరాల నుంచి కూడా నాకు అలాగా ఎన్నో జరిగాయి. ఎంత ఆపదలో ఉండి నువ్వు బాబా నాకు ఇది తీర్చు, నాకు ఇది కావాలి అంటే నాకు వెంటనే ఇస్తాడు. అలాగే బాబా నాతో మాట్లాడతాడు, నవ్వుతాడు. లేవటం లేట్ అయినా సరే పడుకొని అలా నేను ఆడవలసి పడుకుంటే నాకు కుటుంబం దగ్గర పిలుస్తాడు. బిందు లే అని పిలుస్తాడు. నాకు బాబా గారి నేను చెప్పుకోవాలనుకున్నాను. సంవత్సరాలు చెప్తున్నాను. బాబా ఈరోజు నన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నేను బాబా గుర్తిస్తే చాలు. బాబా గారి దగ్గర నేను ఎప్పటికీ నేను నా ఓపిక ఉన్నంత కాలం కూడా బాబా సేవలో ఇక్కడ సేవలు చేసుకున్నాను. నేను నా కోరిక తీరితే బాబాకి నేను అన్నదానం తీసుకుంటానని బాబాకి దండం పెట్టుకున్నా. అలాగే నా కోరిక తీరింది. ఈ రోజు బాబా గారికి నేను అన్నదానం జరిపించుకుంటున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్.
గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు ప్రజలకు ముఖ్య అందరికీ శుభాకాంక్షలు మరియు అందరికీ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామివారి సన్నిధిలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం మరియు అనేక ఫెస్టివల్స్ కి హోమాలు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు అనేక రకాలుగా స్వామివారి పూజలు అందుకుంటున్నారు. భక్తులు కూడా అనేక రకాలుగా ఉత్సవ కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ హోమాల కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇంటి వారికి అనేక రకాలుగా సహాయకారాలని ఇంకా మన గురించి కొంత నిర్మాణ కార్యక్రమం చాలా గ్రామ కార్యక్రమాలు బ్యాలెన్స్ కానీ కొంచెం కార్యక్రమాలు చూపించాయి. సంప్రదించి స్వామివారి సన్నిధిలో స్వామివారి సన్నిధి యొక్క సహాయ సహకారాలన్నింటినీ స్వామివారి మందిని పొందవాలని కోరుకుంటున్నాం. అలానే మన కార్యక్రమంలో భాగంగా ఉత్తర సాయిబాబా అని చెప్పేసి ఈ పట్టణంలో కానీ చాలా చోట్ల మార్పు ఏంటంటే ఆ స్వామివారి గుడికి వెళ్ళి మనం అనుకున్న తక్షణమే 10-15 రోజుల్లో స్వామివారి మంది మనం ఇష్టంగా ఉండి స్వామివారిని మనం కోరుకొని మన కార్యక్రమం వాళ్ళు పిల్లల తమ్ములు కానీ కానీ ఏమైనా మంచి మంచి కార్యక్రమాలు స్వామివారి సన్నిధిలోకి వచ్చి మనం వేడుకున్నచో అవి కంపల్సరీగా జరుగుతున్నాయి. దాంట్లో నేను కూడా ఒక భక్తుల్ని సేవకుని కూడా రకాలుగా స్వామివారు కూడా అర్థమయంగా చూడాలని సెలవు తీసుకుంటాను. జై సాయి. సాయిరామ్ దయ వల్ల నాకు ఈ బాబా అంటే తెలియదు, కాకపోతే బిందు కూడా తెలియదు. సార్పాకలో ఉంటుంది అన్నది ఒక ఆలోచనే గాని ఆమె బాబా దగ్గర పూజ చేస్తుంది అలాంటి ఆలోచన లేదు మాకు. కాకపోతే అయ్యగారు మాకు పరిచయం అయ్యారు. అయిన తర్వాత అయ్యగారు అండి నాకు ఆరోగ్యం బాగుంటలేదు, మీ గుడి దగ్గర పడుకుంటానండి అని వచ్చాను. ఒకసారి వస్తే ఈ గుడి దగ్గర ఆరోగ్యం బాగలేక వచ్చి పడుకొని వెళ్ళారండి. అయ్యగారండి మీరు నాకు పూజ చేస్తారా అంటే నేను తప్పనిసరి చేస్తానమ్మా అన్నారు అయ్యగారు. సరే అని నేను డబ్బులైతే ఏమి ఇవ్వలేదు, అయ్యగారు నాకు ఫోన్ చేశారు. అప్పుడు బాబాను అయ్యగారు బిందు ముగ్గురు కూడా నన్ను నావెక్కించుకొని అవతలొట్టును దించి తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపేసి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ నాకు బాబా తండ్రి నా సాయం చేసింటారే నా ఆస్తిలో నేను అనుకొని బాబా తండ్రికి 300 పంపిస్తున్నానని ఇంకొక అమ్మతోటి పంపించాను. ఇప్పుడు నేను అన్నసంతర్పణ ఇక్కడ అని ఫోన్ చేస్తే నేను వచ్చాను. ఆ తండ్రి దయ వల్ల నాకు ఆరోగ్యం బాగుండి నా వ్యాపారం నాకు ఇస్తే అంటే సార్ దేవా.